స్వీట్లలో ఎన్ని రకాలున్నా గులాబ్ జామున్ రుచే వేరు. అందుకే స్వీట్ ఓంకార్ రాజా గులాబ్ జామున్ అంటారు. మన దగ్గర కాజాలకి కాకినాడ, పూతరేకులకు ఆత్రేయపురం, లడ్డూలకి బందరు. ఇవి ఎట్లా ఫేమస్, గులాబ్ జాములకు కూడా ఒక ఊరు చాలా ఫేమస్ అంట. ఆడ తయారైన గులాబ్ జాము ఇట్లా నోట్లో పెడితే అట్ట కరిగిపోతుందంట. మరి ఆ గులాబ్ జాముల ఊరు కదేందో చూసొద్దాం పదండి. ఇక గిదే గులాబ్ జాముల ఊరు మగల్గంజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. గులాబ్ జామ్ అంటే చాలు ఎవ్వలకన్నా ఇగో ఈ ఊరే యాదికొస్తుంది అటు ఇక్కడ. మరి ఇక గంత కమ్మ ఉంటాయట. నోట్లు వేసుకుంటే చాలు గుటుక్కున లోపలికి పోతాయట. నాలుకే మీద వేసుకుంటే కరిగిపోతాయట. అన్నేమో గాని ఊర్లో సగం మంది గులాబ్ జాములు తయారు చేసుకుంటా ఆ వచ్చిన పైసలతోనే రోజులు ఎల్లదీస్తున్నారట. గులాబ్ జాములతోనే బతుకు బండి ముంగటికి నడిపిస్తారట. స్వాతంత్రం రాకముందు అప్పుడు ఎప్పుడో 1941లో సురువైందట ఇక్కడ గులాబ్ జాములు తయారు చేసి అమ్ముడు. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా గులాబ్ జాములకు మస్తు ఫేమస్ అయిందట ఈ మగల్గంజ్. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే అప్పటికి ఇప్పటికి రుచి గింత గిట మారలేదట. పెద్ద మనుషుల నుంచి వారసత్వంగా గులాబ్ జాములు చేసుడు నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా అదే దందా చేసుకుంటూ వస్తున్నారట. అందుకే లీడర్లైనా పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళైనా ఇంట్లో ఏమైనా దావతులుంటే గీ ఊరికేంచే గులాబ్ జాములు తెప్పించుకుంటారట. అగ చూడర్రే గంగా జమున అంటే ఐస్ క్రీము గులాబ్ జాము రెండు కలిపి తింటే ఇంగిత కమ్మగా ఉంటది అంటారు ఇక్కడి పబ్లిక్. మరి ఎప్పుడన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోతే ఈ మగల్గంజ్ గులాబ్ జాములు అట్లా రెండు గుటుక్కు అనిపించి రాండ్రి.